ప్రకాష్ రాజ్, సమాజంలో 99% మంచి వాళ్ళు గౌరవంగా బతికేటోళ్ళు ఉంటారు. 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోడిని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడూ ఎలాగా ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడూ పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు కదా, ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే ఎత్తలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు నువ్వు? ఎరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను.